హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. అత్త కోడళ్ళ కథలు. అనగనగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు, అతనికి ఓ భార్య ఉంది. తల్లి కూడా ఇంట్లోనే ఉంటుంది. పెత్తనమంతా తల్లిదే. అత్తగారి కోడల్ని నానా బాధలు పెట్టేది. కడుపు నిండా అన్నమైనా పెట్టేది కాదు. వాళ్ళ దొడ్లో ఒక కాకర పాదుంది. అత్తగారు అప్పుడప్పుడు ఆ కాకరకాయలు కోసుకుని వండుకుని తినేది. కోడలికి ఒక్క కూర ముక్క కూడా పెట్టేది కాదు. కూర తినాలని కోడలికి కోరిక ఉండేది. కానీ ఏం చేస్తుంది? ఓ రోజు అత్తగారు తన కూతుర్ని చూద్దామని ఓ పక్క ఊరు వెళ్ళింది. అదే సమయమన్న కోడలు కాకరకాయలన్నీ చక్కగా కోసుకొని కూర వండుకొని అన్నం తినబోతోంది. ఇంతలో అత్త వచ్చి తలుపు తట్టింది. గట్టి చిక్కు వచ్చిందే కోడలికి. ఆ వండిన అన్నం కూర మంచినీళ్ళు బిందెలో పెట్టుకొని అత్తగారికి తలుపు తీసి తాను నీళ్లు తెచ్చే నెపంతో బయటికి వెళ్ళింది కోడలు. ఆ నూతి దగ్గర మాత్రం ఆమెకు వీలు చిక్కుతుందా? ఊళ్ళో వాళ్ళంతా నీళ్లకు వచ్చారు. అక్కడ తినడానికి వీలు లేక మరి కొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గుడిలో దూరి ఎవరైనా వచ్చేస్తారేమో అన్న ఆదురతో పెద్ద పెద్ద ముద్దలు చేసి తినడం ప్రారంభించింది. అలా తినడం అమ్మవారికి ఆశ్చర్యం వేసి ముక్కు మీద వేలేసుకుంది అమ్మవారు. ఆ అన్నం కూర అవగానే కోడలు లేచి బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం గుడి పూజారి గుడికి వచ్చి అమ్మవారి ముక్కు మీద వేలు చూసి ఆశ్చర్యపోయాడు. అగలు పొగలు కక్కుతూ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ సంగతి చెప్పాడు. రాజు పురోహితుడిని పిలిపించారు. ఇది గ్రామానికే అరిష్టం అన్నారు పురోహితులు. ఆ వేలు తీయించిన వారికి 1000 ఇస్తామని చాటింపు వేయించారు రాజుగారు. ఎంతోమంది ప్రయత్నించారు కానీ అమ్మవారి వేలు తీయలేదు. నే తీయిస్తానని బయలుదేరింది కోడలు. మళ్ళీ తన బిందె తీసుకుని తిన్నగా గుడిలోకి వెళ్ళి తలుపులు వేసి బిందె పైకెత్తి దేవతతో, మొగుడి చాటు పెళ్ళాలుంటారు, అత్తచాటు కోడళ్ళుంటారు. లోకమాతవు, ఆ మాత్రం జ్ఞానమన్నా ఉండద్దా నీకు? వేలు తీస్తావా, బిందె మొహాన్న వేయమంటావా అంది. అమ్మవారు బెదిరిపోయి వేలు తీసేసింది. ఆవిడ శక్తికి ఊరువారంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు అన్నమాట ప్రకారం ఆవిడకి 1116 పండ్లు, పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చారు. అత్తగారి ముఖం మొడి చాటెంతయింది. అయినా కోడలు సంపాదనకు మెచ్చుకుంది. కొంచెం గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. ఆ ఊళ్ళో వాళ్ళు అమ్మవారిని బెదరగొట్టిన ఇల్లాలు కాబట్టి ఆవిడ కంటే ఈవిడే గొప్ప అనుకున్నారు. అక్కడి నుంచి మొక్కుబళ్ళన్నీ ఆవిడకే ఇవ్వబడం మొదలుపెట్టారు. పళ్ళు, పలహారాలు, కోళ్ళు, గొర్రెలతో నిండిపోతోంది ఆ ఇల్లు. అత్తగారికి సంతోషం పాటు అసూయ, భయము బయలుదేరాయి. ఓ రోజున కొడుకుని రహస్యంగా పిలిచి, ఒరే అబ్బాయి, నీ పెళ్ళం సామాన్యమైంది కాదు నాయనా. ఇదేదో అమ్మవారు. నిన్ను నన్ను కూడా మింగేస్తోంది కొద్ది రోజుల్లో. ఈ పీడ వదులుచుకొని నువ్వు మళ్ళీ పెళ్ళాడరా బాబు అంది. ఎలా వదులుతుంది పీడ అన్నాడు కొడుకు. ఓ ఉపాయం చెప్పింది తల్లి. సరే అనుకున్నారు ఇద్దరూను. ఆ రాత్రి భోజనాలయ్యాక బలవంతంగా కోడలు నోట్లో గిద్ద కొట్టి ఓ చాపలో చుట్టబెట్టి కట్టి వేసి తల్లి కొడుకులిద్దరూ సాయం బట్టి శ్మశానానికి మోసుకుపోయారు. అక్కడ కాష్టం పేర్చారు. ఇంతటితో, నాయన అగ్గిపెట్ట తెచ్చావా అంది తల్లి. లేదు అన్నాడు కొడుకు. నువ్విక్కడ ఉండు, నేను తెస్తాను అంది తల్లి. అమ్మ బాబోయ్, నేను ఉండలేను అన్నాడు కొడుకు. నేను ఉండలేను అంది తల్లి. ఇద్దరు వెళ్ళి తేవటానికి నిశ్చయించుకున్నారు. ఆ చాప చుట్ట అక్కడ పెట్టి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఈలోగా కోడలు కట్లు వదిల్చుకొని మెల్లగా బయటకొచ్చి ఆ పక్కనే ఉన్న ఒక ఈత బొంద ఆ చాపలో కట్టేసి ఓ చెట్టెక్కి కూర్చుంది. తల్లి కొడుకు వచ్చారు. చాప చుట్ట సాయం బట్టి కాష్టం మీద పెట్టి నిప్పట్టించి ఇక వదిలింది పీడ అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆ ఊరు రాజుగారింట్లో దొంగలు పడి నగలు, ధనము దోచుకొని ఊరి బయట శ్మశానం దగ్గర చెట్టు కింద కూర్చొని లెక్క పెట్టుకుంటున్నారు. ఆ చెట్టు మీద ఉన్న కోడలు కునికిపాట్లు పడుతూ జారి ఢబేళ్ళ కింద పడింది. ఆ పడ్డంలో నోట్లోని గిద్ద ఊడింది. దొంగలు ఈవిడ్ని చూసి అమ్మవారని తెలుసుకొని సాష్టాంగ నమస్కారాలు చేసి ఆ తెచ్చిన ధనం, నగలు ఆవిడికి సమర్పించి చక్కా పోయారు. ఆ నగలు, ధనము తీసుకుని తెల్లవారేసరికల్లా ఆవిడ మళ్ళీ ఇంటికెళ్ళి తలుపు కొట్టింది. హాడలిపోయారు తల్లి కొడుకులు. ఇద్దరూ అతి భయంతో తలుపు తీశారు. కోడల్ని చూసి బ్రహ్మరాక్షసేమో అని నిశ్చయించుకొని వెలికితలా పడిపోయారు. కొంతసేపటికి లేచాక తాను బ్రహ్మరాక్షని కాదని, నిజంగా కోడలేనని చెప్పింది. తాను స్వర్గంలోకం వెళ్ళానని, అక్కడ మామగారు కనపడ్డారని, ఈ నగలు, నాణాలు ఇచ్చారని చెప్పి నమ్మకం కలిగేటట్టు అన్నీ చూపించింది. నిజమే అని నమ్మింది అత్త. ఇంకా ఏమైనా చెప్పారే మావయ్య అని అడిగింది.
మీ అత్తను చూసి చాలా రోజులైంది, ఓ మారు చూడాలనుంది. నీవు వెంటనే వెళ్ళి మీ అత్తని పంపించు. ఈ నగలు అవి ఇయ్యి. ఇక్కడ నాకేం లోటు లేదు, కావలసినంత భోగం అన్నారు. వెళ్ళినా సరే మానినా సరే అంది కోడలు. అయ్యో, ఎంత అదృష్టవంతురాలివే నువ్వు, మామగారిని చూడగలిగావు. నాకు మాత్రం చూడాలని లేదటే తల్లి. ఎన్నాళ్ళయిందో చూసి. ఇంతకంటే ఏం కావాలి అని ఉవ్వుళ్ళూరుతోంది అత్త. తనను కూడా ఆ రాత్రి చాపలు చుట్టి దహనం చేయమని కోడల్ని కొడుకుని బతిమలాడింది. మళ్ళీ త్వరగానే వచ్చేస్తానని వాగ్దానం చేసింది. సరే అన్నారు కొడుకు కోడలును. ఆ రాత్రి ఆవిడ్ని చాపలు చుట్టి శ్మశానంలోకి తీసుకెళ్లి చక్కగా నిప్పంటించారు. తెల్లవారింది. అమ్మ రాలేదు. ఏమే, మా అమ్మ రాలేదే అన్నాడు భర్త. వస్తారు, తొందరపడతానే అంది భార్య. అలాగా 3 రోజులు గడిచాయి. అమ్మ రాలేదు. ఏమే, అమ్మ రాలేదు, ఏమంటావు అన్నాడు. అయ్యో, చాలా రోజులకు వెళ్ళారు, కష్ట సుఖాలు చెప్పుకోవాలా వద్దా మరి? అప్పుడే వదులుతారా మీ నాన్నగారు? వస్తారులే, ఏ నెలకో అంది భార్య. నెల గడిచింది. అమ్మ రాలేదు. 2 నెలలు గడిచాయి. అమ్మ రాలేదు. సావకాశంగా కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పింది భార్య. తన భార్య పడ్డ బాధలకు విచారించాడు భర్త. అమ్మ ఇంకా రాదని తెలుసుకున్నాడు. ఆ అమ్మ కోసం అప్పుడప్పుడు ఏడ్చినా భార్యకు బాధ తప్పిందని సంతోషిస్తూ హాయిగా ఉన్నాడు. దంపతులిద్దరూ చాలా కాలం హాయిగా గడపసాగారు. అలాంటి అత్తగారి బాధ యుక్తిగా తప్పించుకున్నది అని విన్న వాళ్ళంతా సంతోషించారు. మరి మీరు? కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.